ಅವರನ್ನು ಮಾರಿಬಿಟ್ಟನು. ఎందుకు అమ్మబడ్డారు? ಏಕೆ ಮಾರಲ್ಪಟ್ಟರು? దేవుని మాట వినకపోవట వల్ల, ದೇವರ ಮಾತು ಕೇಳದೆ ಹೋದ ಕಾರಣ. దేవునికి కోపము వచ్చేసింది ఎక్కువగా. ದೇವರಿಗೆ ಕೋಪವು ಬಂದು ಬಿಟ್ಟಿದೆ. వీరు మరల దేవుని ఎదుట తిరగడానికి 8 ఏళ్ళు పట్టింది. ಇವರು ಮತ್ತೆ ದೇವರ ಹತ್ತಿರಕ್ಕೆ ತಿರುಗಿ ಬರುವುದಕ್ಕಾಗಿ 8 ವರ್ಷ ಕಾಲ ಹಿಡಿಸಿದೆ. ప్రియ సోదరి సోదరుడా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, ముఖ్యంగా నేను యవనస్తులందరికీ చెప్తున్నాను, ಮುಖ್ಯವಾಗಿ ಯವನಸ್ಥರಿಗೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಪ್ರಿಯರೇ, మీ ఇంట్లో ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ఎవరైనా ಯಾರಾದರೂ సుపారి తినేవాళ్ళు ఉన్నారా? ಸುಪಾರಿ ತಿನ್ನುವವರಿದ್ದಾರಾ? ತಂబాకు తినేవారు ఉన్నారా? ತಂಬಾಕು ತಿನ್ನುವವರಿದ್ದಾರಾ? గుట్కాలు తినేవాళ్ళు ఉన్నారా? ಗುಟ್ಕಾವನ್ನು ತಿನ್ನುವವರಿದ್ದಾರಾ? నాకు తెలియదు, ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. మీ ఇంట్లో మీకు తెలుసు. ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ವಿಷಯ ನಿಮಗೆ ಗೊತ್ತಿದೆ. ఇప్పుడు వారు ಈಗ ಅವರು ఆ అలవాటుకు అంబబడ్డారు. ಈಗ ಅವರು ಆ ಒಂದು ರೂಢಿಗೆ, ಆ ಒಂದು ಸ್ವಭಾವಕ್ಕೆ ಮಾರಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. అర్థమవుతుందా? అర్థವಾಗ್ತಾ ಇದೆಯా? ఎన్ని వాక్యాలు విన్నా వదలటం లేదు, ఎంత దేవుడు మాట్లాడుతున్నా వదలటం లేదు, ఎంత దేవుడు చెప్తున్నా ఆ వైఖరిని నేను మానను, నిన్నైనా వదులుతాను కానీ దీన్ని వదిలితే నేను చస్తానంటున్నాడు వాడు. ದೇವರು ಎಷ್ಟು ಹೇಳ್ತಾ ಇದ್ದರೂ ಬಿಡ್ತಾ ಇಲ್ಲ. ದೇವರ ವಾಕ್ಯವು ಎಷ್ಟು ಹಾಗೆ ಅವರನ್ನು ದರ್ಶಿಸ್ತಾ ಇದ್ದರೂ ಬಿಡುತ್ತಾ ಇಲ್ಲ. ನಿನ್ನನ್ನಾದ್ರೆ ಬಿಡ್ತೇನೆ ಹೊರತು ನಾನು ಮಾತ್ರ ಈ ಚಟವನ್ನು ಬಿಡುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవే అయితే నువ్వు దేవునికి ఇష్టము కాంది నువ్వు తింటున్నావనంటే అది ఆరోగ్యానికి హానికరమని గవర్నమెంట్ చెప్తున్నా నువ్వు తీసుకుంటున్నావంటే, నువ్వు వినకుండా దాన్ని సేవిస్తున్నప్పుడు దేవుని కోపం నీ మీద ఉందా లేదా? ನೀನು ದೇವರನ್ನು ನಂಬಿದ ಮಕ್ಕಳೇ ಆಗಿದ್ದೀರಿ, ಆದ್ರೆ ದೇವರು ಬೇಡ, ಈ ಲೋಕ, ಈ ಒಂದು ಗವರ್ಮೆಂಟ್ ಹೇಳ್ತಾ ಇದೆ ತಿಂದರೆ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಹಾನಿಕರ ಎಂಬುದಾಗಿ, ಆದರೂ ನೀನು ಸೇವಿಸ್ತಾ ಇದೆ. ఎందుకు వారు వదలకుండా ఇప్పుడు వరకు ఇంకా తింటానే ఉన్నారు? ಯಾಕೆ ಇನ್ನೂ ಸಹ ಇಲ್ಲಿವರೆಗೂ ಅದನ್ನು ಬಿಡದೆ ತಿಂತಾನೇ ಇದ್ದಾರೆ? కారణం ఏంది తెలుసా? ಕಾರಣವೇನು ಗೊತ್ತಾ? మర్చిపోవద్దండి, ಮರೆತು ಹೋಗಬೇಡಿ. దేవుని కోపము వాని మీద మండుతుంది. ದೇವರ ಕೋಪವು ಅವರ ಮೇಲೆ ಉರಿತಾ ಇದೆ. అందుకే దేవుడు వాన్ని తంబాకుకు అప్పజెప్పాడు, దేవుడు వాన్ని సుపారికి అప్పజెప్పాడు, దేవుడు వానికి గుట్కకు అప్పజెప్పేశాడు. ಅದಕ್ಕೆ ದೇವರ ಕೋಪದಿಂದ ಇರುವುದರ ಕಾರಣ ಅವನಿಗೆ ಒಂದು ತಂಬಾಕಿಗೆ, ಗುಟ್ಕಾಗೆ ಆತನಿಗೆ ಒಪ್ಪಿಸಿ ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. తింటే నడుస్తుందిలే అనుకునే వాళ్ళు ఉన్నారు, ತಿಂದ್ರೆ ನಡೆಯುತ್ತೆ ಬಿಡು ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಳ್ಳುವವರಿದ್ದಾರೆ. తింటూ దేవుని వాక్యము చదివే వాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యములో పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యమును చెప్పే వాళ్ళు ఉన్నారు, ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు. ತಿನ್ನುತ್ತಾ ದೇವರ ವಾಕ್ಯ ಓದುವವರಿದ್ದಾರೆ, ದೇವರ ಪ್ರಸಂಗ ಹೇಳುವವರು ಸಹ ಇದ್ದಾರೆ. సంఘములో పెద్దలుగా ఉన్నారు, ಸಭೆಯಲ್ಲಿ ಹಿರಿಯರಾಗಿದ್ದಾರೆ, ప్రచారకులుగా ఉన్నారు, ಪರಿಚಾರಕರಾಗಿದ್ದಾರೆ, పాస్టర్స్ గా ఉన్నారు. ಪಾಸ್ಟರ್ಸ್ ಆಗಿದ್ದಾರೆ. కొన్నిసార్లు నేను చెప్తుంటాను మీకు, ಕೆಲವು ಸಾರಿ ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇರ್ತೀನಿ, కొద్దిగా వాష్రూమ్ పోయేద్దామని నేను ఒక ఊర్లో వెళ్తుంటే వెనక అప్పుడే వాడు ఆడ వాక్యం చెప్పి వెనక వచ్చి చెయ్యి పెట్టి రుద్దుతున్నాడు. బ్యాక్ సైడ్, చర్చ్ బ్యాక్ సైడ్ స్టెప్స్ కింద తెల్ల గుడ్డలు వేసుకొని. నేను దేనికి వాష్రూమ్ పోవాలని హఠాత్తుకు పోయేసరికి వాడు గాబర్ అయిపోయాడు. ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿ ಅವಾಗೆ ಚರ್ಚಿನ ಹಿಂದಿಗಡೆ ಗೋಡೆ ಹತ್ರ ಹೋಗಿ ಅವಾಗೆ ತಂಬಾಕು ಹಾಕಿ ತಿಂತಾ ಇದ್ದಾನೆ. ಪ್ರಿಯರೇ, ನಾನೇನೋ ವಾಶ್ರೂಮ್ಗೆ ಅಂತ ಸಡನ್ ಆಗಿ ಹೋದ್ರೆ ನೋಡಿ ಆತನು ಹೆದರಿ ಬಿಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు వాని మీద ఏమొచ్చింది? ಈಗ ಆತನ ಮೇಲೆ ಏನು ಬಂದಿದೆ? దేవుని కోపము మండుతుంది. ದೇವರ ಕೋಪವು ಉರಿತಾ ಇದೆ. దేవుని కోపమును ఎన్నేళ్ళు మండించారు ఇశ్రాయేలు ప్రజలు? ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ದೇವರ ಕೋಪವನ್ನು ಎಷ್ಟು ವರ್ಷಗಳ ಕಾಲ ಉರಿಸುವಂತೆ ಮಾಡಿದ್ದಾರೆ. ఒక రోజు దేవునికి కోపం తెచ్చారు వాళ్ళు? ಅವರು ಒಂದು ದಿನ ಮಾತ್ರನೇ ಕೋಪವು ತರಿಸಿದ್ದಾರಾ? 8 సంవత్సరాలు దేవునికి కోపం వచ్చే రీతిగా బ్రతుకుతున్నారు వాళ్ళు. 8 ವರ್ಷಗಳ ಕಾಲ ದೇವರಿಗೆ ಕೋಪ ಬರುವಂತೆ ಅವರು ನಡೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ఈ రోజు ಈ ದಿನವೂ ఇటువంటి అలవాట్లు కలిగిన వారు ఉంటే, ಇಂಥ ಒಂದು ಚಟಗಳು ಇದ್ದವರು ಇದ್ದಿದ್ದಾದ್ರೆ వారితో మీరు మాట్లాడండి. ಅವರೊಂದಿಗೆ ಮಾತಾಡಿ. ನೀವು దేవుని కోపం అతని మీద ఉంది, ಆ ದೇವರ ಕೋಪವು ಅವರ ಮೇಲೆ ಇದೆ. తక్షణవే నువ్వు మానుకుంటే, ತಕ್ಷಣವೇ ನೀವು ಬದಲಾಯಿಸಿಕೊಂಡ್ರೆ, తక్షణవే నువ్వు దేవుని వైపు తిరుగుతే, ತಕ್ಷಣವೇ ದೇವರ ಕಡೆ ನೀವು ತಿರುಗಿದುಕೊಂಡ್ರೆ, దేవుడు ఒత్నియేలని రక్షకుడిని లేపినట్లుగా దేవుడు నిన్ను రక్షకుడిగా లేపేవాడుగా ఉంటాడు. ದೇವರು ಒತ್ನಿಯೇಲನ್ನು ರಕ್ಷಕನಾಗಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಎಬ್ಬಿಸಿದನೋ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಿನ್ನನ್ನು ಸಹ ರಕ್ಷಕನಾಗಿ ಎಬ್ಬಿಸುತ್ತಾನೆ. దేవుడు నీ కుటుంబమును బలపరిచేవాడుగా ఉంటాడు. ದೇವರು ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಬಲಪಡಿಸುವವನಾಗಿರುತ್ತಾನೆ. దేవుని శక్తి నిన్ను ఉజ్జీవపరిచే రీతిగా ఉంటుంది. ದೇವರ ಶಕ್ತಿ ನಿನ್ನನ್ನು ಉಜ್ಜೀವಪಡಿಸುವಂತೆ ಇರುತ್ತದೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యవనస్తులందరికీ నేనేం చెప్తానంటే, మీ కుటుంబాలలో ఇలాంటి అలవాటు కలిగిన వారు ఉన్నట్లయితే వారితో మీరు గొడవ పెట్టుకోవడం కాదు, వారి కొరకు మీరు గట్టిగా బలంగా మీరు ప్రార్థన చెయ్యండి. ಅದಕ್ಕೆ ಯವನಸ್ಥರಿಗೆ ನಾನು ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ನಿಮ್ಮ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಇಂಥ ರೀತಿಯಾದ ಚಟಗಳನ್ನು ಇದ್ದಿದ್ದಾದ್ರೆ ದಯಮಾಡಿ ಅವ್ರ ಜೊತೆಗೆ ಜಗಳ ಆಡುವುದಲ್ಲ, ಅವ್ರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿರಿ.
దేవుడు ఒత్నేల్ని లేపి ఎవరి మీదకి పంపించాడు యుద్ధం ఆడడానికి? ಈಗ ದೇವರು ಒತ್ನಿಯೇಲನನ್ನು ಎಬ್ಬಿಸಿ ಯಾರ ಮೇಲೆ ಯುದ್ಧಕ್ಕಾಗಿ ಕಳಿಸಿದ್ದಾನೆ? ఆ రాజు మీదకే పంపించాడు. ಆ ಅರಸನ ಮೇಲೆ ఇప్పుడు ఆ ಕಳಿಸಿದ್ದಾನೆ. యుద్ధం ఆడితేనే ఆ రాజును గెలిచి ప్రజలను విడిపించుకోగలరు. ಈಗ ಯುದ್ಧವು ಮಾಡಿದ್ರೇನೆ ಆ ಅರಸನೊಂದಿಗೆ ಜಯವನ್ನು ಹೊಂದಿ ಜನರನ್ನು ಬಿಡಿಸಿಕೊಳ್ಳಬಹುದು. Here we can see the point about war. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ದಾದ್ರೆ ಯುದ್ಧం గురించి ಯುದ್ಧದ ಒಂದು ಮುಖ್ಯ ಅಂಶವನ್ನು ఒక ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. క్రైస్తవుడు ఎలా ఉండాలి? యుద్ధమాడే పౌరుషుడుగా ఉండాలి, పౌరుషవంతుడిగా ಒಬ್ಬ ఉండాలి. ಕ್ರೈಸ್ತನು ಯಾವ ರೀತಿಯಾಗಿರಬೇಕು? ಯುದ್ಧ ಮಾಡುವ ಯುದ್ಧ ಶೂರನಾಗಿರಬೇಕು. మళ్ళీ ఇంట్లో నువ్వు యుద్ధం ఆడుతున్నావా? ಈಗ ನಾವು ಯುದ್ಧ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಾ? నీ ఇంట్లో యుద్ధం ఆడుతున్నావా? ನಿಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? నీ ఇంట్లో ఎవరైనా ఇటువంటి వైఖరి కలిగిన వారితో నువ్వు యుద్ధం ఆడుతున్నావా? ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಈ ರೀತಿಯಾದ ಒಂದು ಚಟಗಳು ಇರ್ತಾ ಇದ್ರೆ ಅಂತವರೊಂದಿಗೆ ಯುದ್ಧ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? యుద్ధం ఎలాంటి యుద్ధం? అది ಎಂತಹ ಯುದ್ಧ? ప్రార్థనని యుద్ధము, ಪ್ರಾರ್ಥನೆಯ ಯುದ್ಧ, స్తుతి ఆరాధనని యుద్ధము. ಸ್ತುತಿ ಆರಾಧನೆ ಎಂಬ వారి ಯುದ್ಧ. కొరకు నువ్వు ప్రార్థన స్తుతి ఆరాధన చేయాలి. ಅವರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಸ್ತುತಿ ಆರಾಧನೆ ನೀನು నువ్వు ಮಾಡಬೇಕು. యుద్ధం ఆడాలి. ನೀನು యుద్ధ ಮಾಡಬೇಕು. నేను గెలిచాను, నేను సెటిల్ అయ్యాను, నేను సాధించుకుని లేదు, నువ్వు ఏం చేయలే. నీ ఇంట్లో ఇటువంటి వారు ఉన్నారంటే నువ్వు పోరాటము చేసి యుద్ధమాడి అతన్ని బయటికి రప్పించాలి. ನಾನು ಯುದ್ಧ ಮಾಡಿದ್ದೇನೆ, ಗೆದ್ದಿದ್ದೇನೆ, ಈಗ ನಾನು ಸೆಟಲ್ ಆಗಿದ್ದೇನೆ ಅಂತಲ್ಲ. ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿರುವ ಆ ಚಟದಿಂದ ಅವರನ್ನು ಬಿಡಿಸಬೇಕಂದ್ರೆ ನೀನು ಯುದ್ಧ ಮಾಡಿ ಅವರನ್ನು ಗೆಲ್ಲುವವರಾಗಿರಬೇಕು. సంపాదిస్తున్నాడు, హాయిగా బ్రతుకుతున్నాడని ఊరికినే ఉండేరు మీరు. ಹಾಯಾಗಿ ಸಂಪಾದನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಚೆನ್ನಾಗಿ ಇರ್ತಾ ಇದ್ದೇವೆ ಅನ್ನೋದಲ್ಲ ಪ್ರಿಯರೇ. ప్రియ సోదరి సోదరుడా, సోదర సోదరి, దేవుని కోపము నీ పిల్లల మీద రగులుతుంది, దేవుని కోపము నీ కుటుంబం మీద రగులుతుంటే నువ్వు యుద్ధం ఆడక నువ్వు మౌనంగా కూర్చున్నావంటే ఇది ఎటువంటి బాధ్యత? ఇది ದೇವರ ಕೋಪವು ನಿನ್ನ ಮಕ್ಕಳ ಮೇಲೆ, ನಿನ್ನ ಕುಟುಂಬ ಮೇಲೆ ಉರಿತಾ ಇದ್ದರೆ ಅವರ ಜೊತೆ ಯುದ್ಧ ಮಾಡದೆ ನೀನು ಸುಮ್ಮನೆ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ಎಂತಹದು ಪ್ರಿಯರ